దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాము. దేవుడు మనతో ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు అనేకమైన విషయాలు మనం చెప్పుకున్నాము. అయితే దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రయోజనం కలగటం మాత్రమే కాదు, కానీ మనలను దేవుడు ఆయన సన్నిధిలో ఒక బలమైనటువంటి కోటగా ఉంచుతానన్న వాస్తవాన్ని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన చదువుదాము. ఏమన్నా అంటే, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడట, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగిన రప్పించుకుని, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను గాని నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇత్తడి ప్రాకారముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఇత్తడి ప్రాకారం అంటే ఏంటి? ప్రాకారం అంటే చుట్టూ ఉండేటువంటి గోడ. మన పూర్వకాలాల్లో ఇంటికి ప్రహరీలు ఉండేవి, ఇంటికి ప్రహరీ గోడలు ఉండేవి. ఎందుకంటే ఇల్లు దూరంగా ఉండేవి, ఆ ఇంటి చుట్టూ కూడా గోడ ఉండేది. ఆ ప్రాకారం అనేది ఏమవుతుందంటే ఆ ఇంటిని కాపుదల కలిగిస్తూ ఉంటుంది, ఆ ఇంటికి క్షేమాన్ని కలిగించేదిగా ఉంటుంది, ఆ ఇల్లు ఎప్పుడు కూడా భద్రపరిచేదిగా ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలివిస్తూ వచ్చింది. అందుకొరకే మనకి దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించదును అని చెప్తున్నాడు. మనము దేవుని యొక్క తట్టు తిరిగే వాళ్ళంగా ఉండాలి, దేవుని వైపు మనం చూసేవారంగా ఉండాలి. దేవుని తట్టు తిరగటం అంటే దేవుని దగ్గరికి రావటం, దేవుణ్ణి చూడగలగటం. అందుకనే యాకోబు పత్రికలో కూడా ఒక చక్కటి మాట రాస్తా ఉంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని చెప్తున్నాడు. కారణం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మానవుడు దూరంగా వెళ్ళిపోయాడు కనుక దేవుడు మరలా పిలుపునిస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన పిలుపునిస్తున్నాడయ్యా అంటే, ఆయన దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తానని చెప్తా వచ్చాడనమాట. మనం మొట్టమొదట ప్రభువు వైపు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరుగుతున్నప్పుడే ఆయన యుద్ధకి మనం రాగలిగిన వారంగా ఉంటాము. ప్రభు వైపు తిరగకపోతే దేవుని దగ్గరికి రాలేమని చెప్తా వచ్చాడు. ఇక్కడ మనం ఆదిలో కూడా అదే గమనిస్తూ ఉంటాం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కున్నారు. వారు దేవుని దగ్గరికి రాలేకపోయారు. దేవుని దగ్గరికి రాలేకపోయారు కనుకనే దేవునితో ఉండేటువంటి అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ యాకోబు చెప్పినట్లుగా మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మొట్టమొదట మనం తప్పు చేసాము, మనము దేవునికి విరోధంగా ఉన్నాం కనుక దేవుని నుంచి దూరంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఆయన వైపుకి తిరగాలి అని చెప్తున్నాడు. ఆయన వైపు తిప్పుకోవాలి మన ముఖాన్ని. ఆయన వైపు తిరిగిన తర్వాత ఆయన దగ్గరికి మనము రావాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చేవాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవునితో తిరిగి మరలా మనము కలిసి ఉండేటువంటి అవకాశము దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే పౌలు గారు చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నట్లుగా ఆయన మనకేం చేశాడంట, దేవునితో మనకి యేసుక్రీస్తు వారి ద్వారా సంధిని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని, విరోధాన్ని తీసివేశారని చెప్తున్నాడు. ఆ వైరం అనేది, విరోధం అనేది తీసివేయటం ద్వారా తిరిగి మనం దేవుని వైపు చూడటానికి, దేవుని దగ్గరికి రావటానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు అని చెప్తున్నాడు అన్నమాట. లేకపోతే దేవుని దగ్గరికి రాగలిగే వారమే కాదు అని చెప్తున్నాడు. దేవుని దగ్గరికి రావటానికి మన మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఎలాంటి విభేదం అనేది ఉండకూడదు. అయితే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా
ఆయన వద్దకి మనం వచ్చినట్లయితే ఆయన మన జీవితాల్లో ఏం చేస్తా అన్నాడు? నా సన్నిధిని నిలిచినట్లుగా నేను నిన్ను రప్పిస్తానని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచేటట్లుగా మనల్ని ఆయన రప్పిస్తాను అని చెప్తున్నాడు. ఆయన మరలా మనకు తీసుకుని వస్తాడు. అందుకని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అనేక పర్యాయాలు నా దగ్గరికి రండి అని చెప్తా వచ్చాడు. నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు దేవునితో ఉండాలని కోరాడు. కానీ మానవుడు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ మరలా నేను నిన్ను నా దగ్గరికి తీసుకొని వస్తాను. కారణం ఏంటంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో చేయబడ్డాము. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలికలో చేయబడ్డాము కనుక మరలా దేవునితో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో మనం జీవించాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇర్మీయాతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా తట్టు తిరిగినట్లయితే నేను నా సన్నిధిలో నిన్ను నిలిచేటట్లుగా చేస్తాను. నీవు నా సన్నిధిలో నిలిచినప్పుడు ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టగలిగిన వాడవుగా ఉంటావు. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకపోతే ఏవి మంచి ఏవి చెడు అనేది మనం గుర్తుపట్టలేము. మంచి చెడు తెలియాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ వివేచనని కలిగి ఉండగలుగుతాం అన్నమాట. వివేచన అనేది కావాలి. వివేచన లేకపోతే మంచి చెడులను మనము విచక్షణ చేయలేము. ఆ రోజున ఏదైనా తోటలో సాతాను వచ్చి ఏం చెప్పింది? అవ్వమ్మతో, ఈ సాతాను సర్పరూపంలో దేవుడు మిమ్మల్ని పండ్లు తినవద్దన్నాడా అని అడిగింది. అక్కడ దేవుడు మానవునికి ఏమిచ్చాడంటే సొంత చిత్తాన్ని ఇచ్చాడు. దేవుడు మానవునికి వివేకాన్ని ఇచ్చాడు. దేవుడు మానవుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఈ అవ్వమ్మ ఏం చేసిందంటే దేవుడిచ్చిన వివేకాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఆ సొంత చిత్తాన్ని పక్కన పెట్టేసి ఎవరో చెప్పినటువంటి మాటను ఆలకించిందనమాట. అందువల్ల ఏమైందంటే తన జీవితంలో వివేచన కోల్పోయింది. అయితే వివేచన అనేది మనకు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అందుకనే దేవుడు వాక్యం ముందు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మీరు ఎలా ఉండాలయ్యా అంటే పాముల వలె వివేకము కలిగిన వారై పావురాల వలె కపటము లేని వారు నిష్కపటముగా ఉండండి అని చెప్తున్నాడు. పాముల్లాగా వివేకం కలిగి ఉండాలి. పావురాల్లాగా నిష్కపటాన్ని కలిగి ఉండాలి. పాము అనేది చాలా వివేకంతో ఉంటది. అదే ఏదైనా తోటలో అవ్వమ్మ యొక్క వివేచనని పాడు చేసేస్తుంది. దేవుడిచ్చిన వివేచనని పాడు చేసింది అది. అయితే ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మనకి వివేచన ఇచ్చాడు. కాబట్టి ఆ వివేచన ద్వారా ఏవి మంచివో ఏవి చెడ్డవో, లేకపోతే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనము గుర్తుపట్టగలిగిన వారంగా ఉండగలుగుతాము. వాటిని గుర్తుపట్టాలి. మంచి చెడు అనేది మనము తెలుసుకొని ఉండాలి. మంచి చెడును మనము గుర్తించగలగాలి. మంచి చెడు మనము గుర్తించగలగాలి. అది గుర్తించలేకపోతే ఏమవుతామంటే మంచి అనుకొని చెడులోకి, చెడు అనుకొని అలాగే చెడులోనే ఉండిపోయేటువంటి వారంగానే ఉంటామన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఇర్మీయాకి ఈ మాట చెప్తా వచ్చాడయ్యా అంటే, దేవుడు ఇర్మీయాని ఎలా చేయాలనుకున్నాట? ఒక ఇత్తడి గోడగా ప్రాకారముగా చేయాలనుకున్నాట. ఇత్తడి ప్రాకారముగా చేయాలనుకున్నాడు. కారణం ఏంటంటే ఇర్మీయా ఎన్నో శ్రమలు పొందాడు. ఇర్మీయా చిన్న బాలుడుగా, అంటే బాలుడు కాదు కానీ చిన్న వయసులో ఉన్నాడు. చిన్న వయసులో ఉన్నటువంటి ఇర్మీయాని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు ఇర్మీయా భయపడ్డాడు. ఎందుకంటే అయ్యా నేను చిన్నపిల్లవాడని చెప్తా వచ్చాడు. మనం చూడండి ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను బాలుడినయ్యా, నా వల్ల కాదయ్యా,
నాకు మా పని చెప్పొద్దయ్యా అని ఇక్కడ ఇర్మియా చెప్తా వచ్చాడు. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంట, నీవు గర్భములో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగాను, గర్భములో ఉండగానే నువ్వు బయటికి రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, కాబట్టి జనములకు ప్రవక్తగా నేను నియమించాను అని చెప్తున్నాడు. జనములకు ప్రవక్తగా నియమించినటువంటి ఇర్మియా ఏ వయసులో ఉన్నాడయ్యా అంటే, బహుశా ఇక్కడ బాలుడు అంటే చాలా చిన్న యూత్ అనమాట. అంటే యూత్ అంటే ఎప్పుడు మరి ప్రారంభమవుతుంది? మామూలుగా మనకి ఇంగ్లీష్లో అయితే టీనేజ్ అంటారు కదా. టీనేజ్ అంటే 13 నుంచి 19 వరకు. బహుశా ఇప్పుడు ఇర్మియా కూడా అదే వయసులో ఉన్నాడు. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఇర్మియాని దేవుడు పిలిచి చెప్తున్నాడు కదా, నువ్వు వెళ్ళు అని చెప్తుంటే అంటున్నాడయ్యా, నేను పోలేనయ్యా, నేను బాలుణ్ణి, నేను చిన్నపిల్లోడిని, నన్ను అలా పంపొద్దు ప్రభు అని చెప్తా ఉంటే, నాకు శక్తి కాదు అని చెప్తా ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను నేను రూపించుకున్నాను, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళు, అయితే యెహోవానకు నేను చెప్తున్నాడు కదా, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను పంపు వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నేను చెప్పు మాటలు వాళ్ళతో చెప్పమని చెప్తా వచ్చాడు. అలా చెప్పడం ద్వారా ఏమైందయ్యా అంటే, ఇర్మియా యొక్క జీవితము చాలా దుర్బలమైపోయింది. ఆ కఠినమైన మాటలు దేవుడు చెప్పినవి చెప్తా ఉన్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు, రాజులు తిరుగుబాటు చేశారు. రాజులు వారి మీద, ఇర్మియా మీద తిరుగుబాటు చేసి ఆయన కొట్టి కాళ్ళకి చేతులకి బొండలు వేసి నీరు లేని గుంటలో పడవేశారు. నీరు లేని గుంటలో పడవేశారు. ఆ బావిని మూసేశారు, ఆ లోపల పడేశారు. అందులో చీకటి గాలి ఆడదు. దాని తోడు బయటికి నెట్టుకొని రావటానికి కూడా అవకాశం లేకుండా కాళ్ళకి చేతులకి బొండలు వేశారట. బొండలు అంటే ఏంటి? పెద్ద మొద్దులు, పెద్ద మొద్దులకి ఆ కాళ్ళ దగ్గర 2 కన్నాలు చేసి ఆ కాళ్ళు ఆ బెజ్జాల్లో దోపుతారు. మెడకి అలాగే చేతుల దగ్గర కన్నాలు చేసి మెడకి అలాగే చేతులు 2 అందులో వచ్చేటట్టుగా పెట్టి కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేస్తారు. బెజ్జం చేశారు, అందులో దోపారు కదా, మనం తీసేసుకోవచ్చు, చొక్కాలాగా జాకెట్లాగా అనుకోవటం. కానీ అలా తీసుకుంటే అవకాశం లేదు. ఆ రంధ్రాల్లోంచి చెయ్యిని తీయలేం, కాలు తీయలేం. కారణం ఏంటంటే కింద సంఖ్యలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఆ బాధపడతా ఉన్నటువంటి ఆయన అంటున్నాడు కదా, ప్రభా ఇదిగో నేను చెప్పనయ్యా, నేను వెళ్ళనయ్యా, నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు నాయన అని చెప్తా ఉంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళాల్సిందే, నేను చెప్పిన మాట నువ్వు చెప్పాల్సిందే, నేను పంపిన దగ్గరికి నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా నువ్వు చేయాల్సిందే అని చెప్తా వచ్చాడు. ప్రభు అవదయ్యా అని చెప్తుంటే దేవుడు అంటాడు కదా, నువ్వు వెళ్ళక మానక తప్పలేదని చెప్పి ఆయన పంపిస్తావు. ఇంకో మాట తర్వాత అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వెళ్ళననుకున్నాను కానీ నేను ఉండలేకపోయాను. ఎందుకంటే దేవుని మాట ఎలాగా ఉందట, ఆ యొక్క ఎముకలలో అగ్గిలాగా ఉందట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు రా నా సన్నిధిలో నిలబడు. నువ్వు నిలబడ్డట్లయితే ఏది నీచమైందో ఏది ఘనమైందో నీవు గుర్తుపట్టినట్లయితే నీవు నా నోటి వలె ఉందువు అని చెప్తున్నావు. నీవు నా నోటిలాగా ఉంటావు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవుని దగ్గరికి రాగలుగుతామో, ఆయన సన్నిధిలో మనం నిలబడగలుగుతామో, ఆయన సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవుడు మనకి వివేచననిచ్చి నీచమైన దాన్ని ఘనమైన దాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క మాటలు మన యొక్క నోట అవి ఎలా ఉంటాయన్నాడు? అగ్గిలా ఉంటాయని చెప్తున్నాడు. దేవుని మాటలు మన నోటిలో అవి వెలిగించేగా, అవి బలపరిచేగా ఉంటాయని చెప్తా వచ్చాడు. ఇక్కడ అవి బలపరుస్తూ ఉంటాయట. ఇప్పుడు ఇర్మియా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. నేను రాకూడదు అనుకుంటున్నాడు దేవుని దగ్గరికి, దేవుని మాట చెప్పకూడదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతన్నే బలవంతం పెడతా ఉన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నుకున్నాను,
గర్భములో ఉండగానే నిన్ను నేను రూపించుకున్నానని చెప్తున్నాడు. గర్భంలో ఉన్నప్పుడే రూపించుకున్నాడట, బయటికి రాకముందే ఎన్నుకున్నాడట, ప్రవక్తగా చేసుకున్నాడట. కనుక నువ్వు వెళ్ళక తప్పదు అని చెప్తున్నాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక్కడేమన్నా అంటే, ఇదిగో నీవు వారు నీ తట్టు తిరుగుదురు కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. వారే నీ దగ్గరకు రావాలి, వారే లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకి తిరగాలి. అంతేగాని నీవు వాళ్ళ వైపు తిరగకూడదు, వాళ్ళ వైపు తిరగకూడదు. కొన్ని పర్యాయాలు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు తన యొక్క పిల్లల్ని పిలిచినప్పుడట వాళ్ళ జీవితాల్లో జనులు వాళ్ళ వైపు తిరగాలి కానీ వీళ్ళు వాళ్ళ జనుల వైపు తిరగకూడదని చెప్తున్నాడు. అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించను. హల్లెలూయా. అప్పుడు ఇత్తడి ప్రాకారముగా చేస్తానంటున్నాడు. ఇత్తడి ప్రాకారం మామూలుగా మట్టితో కట్టిన గోడలు చూసాం, మనం ఇటుకలతో కట్టిన గోడలు చూసాం, ఇనప అంటే రాళ్లతో కట్టిన గోడలు చూసాం. ఇక్కడ ఏమన్నాడు? ఇత్తడి ప్రాకారం అంటున్నాడు. ఇత్తడి ప్రాకారం. ఆ ఇత్తడి ప్రాకారాన్ని పడగొట్టడం అనేది చాలా కష్టం. రాళ్లతో కట్టిన గోడలు, మట్టితో కట్టిన గోడలు అయితే అలాంటి గోడలు పడిపోవచ్చు, రాళ్లతో కట్టిన పడిపోవచ్చేమో, కానీ ఇత్తడితో కట్టిన ప్రాకారములు ఎప్పటికి కూడా అది పడిపోయేవి కాదు అని చెప్తున్నాను. అవి పడిపోయేవి కాదు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేస్తానంటున్నాడు. ఇత్తడి ప్రాకారముగా. ఆ ఇత్తడి ప్రాకారముగా మనం చేయబడితే లోకములో ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదని చెప్తున్నాడు. ఇర్మియాతో చెప్పిన మాట అదే. కనుక దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, దేవుని సన్నిధిలోకి మనము తిరిగి రప్పించబడాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, రప్పించబడినప్పుడు, ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన బలపరిచినప్పుడు మన జీవితాల్లో మరి ఎన్నడూ కూడా వెనుతిరిగేటువంటి ఆ స్థితి ఉండదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ జారిపోవచ్చు, పడిపోవచ్చు, కానీ దేవుడు చెప్తాడు కదా, మరి నీతిమంతుడు 7 మారులు పడిపోయినా సరే నేను వాడిని లేవనెత్తుతానని చెప్తున్నాడు. వాడిని లేవనెత్తుతాను. ఒకవేళ జారొచ్చేమో కానీ దేవుడు చేయబట్టుకొని పైకి లేపేవాడు. పేతురు ఎంతో గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడవటం చూసేమన్నాడు, నేను కూడా నడుస్తాను ప్రభు అని చెప్పాడు. ఆ గొప్ప విశ్వాసంతో ఆ ధోనిలో ఉంచి నీళ్ళ మీద కాలేసి నడవటం ప్రారంభించాడు. నడవటం ప్రారంభించినాక ఏమైంది? విశ్వాసం సన్నగిల్లిపోయి నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ నీళ్ళలో మునిగిపోతా ఉన్నటువంటి వాడు ఏమయ్యాడట? అయ్యో ప్రభు అని కేకేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తాడు. నీటి మీద నడవటం అంటే అది చాలా అరుదైన పని, కష్టమైన పని. ఎవరు కూడా నీటి మీద నడవలేరు, నీటి మీద నడవలేరు. కానీ ఇక్కడ దేవుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు వారు నీటి మీద నడుచొస్తా ఉంటే ఆయన చూసినటువంటి పేతురు నేను కూడా నీటి మీద నడుస్తానని చెప్పాడు. కానీ ఆ విశ్వాసాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఆయన ఇచ్చినటువంటి విశ్వాసంలో నిలబడలేకపోయాడు. అందువల్ల ఏమైందంటే ఆయన జారి మరలా నీటిలో కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు శక్తినిస్తానని చెప్తున్నాడు. నేను నిన్ను నా యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే నేను ప్రాకారంగా చేస్తాను, ప్రాకారంగా చేస్తాను. దానిని ఎవడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను తీసుకొని వస్తానని చెప్పి దేవుడు ఇర్మియాని జ్ఞాపకం చేసి చెప్తా వచ్చాడు. నీకు ఇబ్బంది కలగవచ్చు, నీకు విరోధము అనేక మంది ఉండొచ్చు, అనేక మంది నిన్ను తృణీకరించవచ్చు, కానీ
నీవు ఏర్పాటు చేయబడ్డావు కనుక, నువ్వు రూపించబడ్డావు కనుక, నువ్వు ప్రత్యేకమైన పని కొరకు సిద్ధపరచబడ్డావు కనుక నేను నిన్ను బలపరుస్తాను. రా, నువ్వు భయపడవద్దు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. గతంలో చెప్పుకున్నాం దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా దేవుని సన్నిధిని ఆయనతో ఉంచాడు, ఇర్మియాతో ఉంచాడు. కాబట్టి ఇర్మియా దేవుని మాటల చేత బలపరచబడిన వాడై మరి వెనుదిరగకుండా, బయటికి చూడకుండా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అందువలన దేవుడు తన ప్రజలు పడగొట్ట జాలినటువంటి ఇత్తడి ప్రాకారముగా ఆయన్ని నియమించాడు. ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమించాడు కనుక ఇప్పుడు అంటున్నాడు కదా, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపలేకపోదురు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో బలమైన కోటగోడగా నిలబెట్టబడుగుతామో, దేవుని సన్నిధిలో మనము బలవంతులుగా ఉండగలుగుతామో, అప్పుడు ఎవరు కూడా మనల్ని జయించలేరు, ఎవరు కూడా మనల్ని జయించలేరు. అవతల వాడు ఎంతటి వాడైనా కావచ్చేమో. ఇశ్రాయేలీయులు 40 దినాలు ఫిలిష్తీయుల్ని ఎదుర్కొని ఏమీ చేయలేక నిలబడిపోయారు. బలాఢ్యుడైనటువంటి గొలియాతును చూసి భయపడిపోయారు. ఇశ్రాయేలు అందరిలో కూడా సౌలు వంటి వాడు లేడు అని చెప్పినటువంటి ఆ ఎత్తని వాడైన సౌలే భయపడిపోయి ఏం చేయలేకుండా ఉండిపోయాడు. కానీ చిన్నవాడైనటువంటి దావీదు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను దేవుని నామములో వాడినే జయిస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదుని ఒక బలమైనటువంటి ప్రాకారంగా చేశాడు. దేవుడు దావీదుని బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. దేవుడు దావీదు యొక్క జీవితంలో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవద్దని చెప్పాడు. అనుకునే ఏ ఆయుధము లేకుండా, ఏ కవచము లేకుండా, యుద్ధ సంబంధమైనటువంటి నైపుణ్యము లేకుండా ఒక యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి బలాఢ్యుడైనటువంటి ఒక యోధుడిని ఎదురుపడ్డాడు. ఒక యోధుడికి ఎదురుపడ్డాడు. ఆ ఎదురుపడ్డటువంటి వాడు ఏం చేశాడు? దేవుని పేరట ఒకే ఒక్క చిన్న రాతిని తీసుకొని కొట్టి చంపివేశాడు. కారణం ఏంటంటే నీ ఎదుట ఏ ప్రాకారము కూడా నిలబడలేదు, నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేడని చెప్పాడు. ఎవరు నిలబడలేడని చెప్తున్నాడు. కనుకనే ఇక్కడ దావీదు చిన్నవాడైనప్పటికీ, బలం లేని వాడైనప్పటికీ, యుద్ధ నైపుణ్యం లేకపోయినప్పటికీ, కవచాన్ని ధరించుకోకపోయినప్పటికీ ఏం చేశాడు? దేవుని పేరులో ఉన్న బలాన్ని తీసుకొని ఆ బలము చేత బలవంతుడైనటువంటి లోకంలో బలవంతుడుగా ఉన్నటువంటి వాడిని ఎదిరించాడు. అందుకొరకే మొదటి యోహోను 4వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో లోకంలో ఉన్నవాడి కంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాడు యోహోను. లోకంలో బలవంతుడున్నాడు, సాతాను అనేవాడు. కానీ వాడి కంటే కూడా బలమైన వాడు దేవుడు, వాడి కంటే కూడా గొప్పవాడు దేవుడు. ఆ దేవుడు మనలో ఉన్నాడని చెప్తున్నాడు. ఆ దేవుడు మనలో ఉన్నాడు. ఆ దేవుడు మనలో ఉన్నాడని మనం గుర్తెరగలగాలి. ఆ దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తెరగలగాలి. దేవుడు మనలో ఉండి మనతో ఉన్నాడని మనం గుర్తెరిగినప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనకి ఎదురుగా ఎవడు కూడా నిలబడలేకుండా పోతారు. అది ఎరిగే వరకు కూడా భయపడతానే ఉంటాం, పారిపోతానే ఉంటాం. సౌలు జీవితంలో అదే జరిగింది. అనేక మంది రాజుల జీవితాలు అదే జరిగింది. అయితే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మరి ఎవడు కూడా ఆయన ఎదుట నిలబడలేకుండా పారిపోయారు. కారణం ఏంటంటే
దేవుని చేత బలపరచబడ్డాడు. దేవుని చేత ఒక బలమైనటువంటి సాధనంగా ప్రాకారంగా చేయబడ్డాడు. అలాగే ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాలుడు అనుకోవద్దు, నువ్వు చిన్నపిల్లవాడు అనుకోవద్దు, నువ్వేమి చేయలేని వాడు అనుకోవద్దు, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో ఉన్నాను కనుక నీవు నీ ప్రజలందరి ఎదుట ఇత్తడి ప్రాకారముగా చేయబడతావు. నీ ప్రజలు నిన్ను పడగొట్ట జాలరు, నిన్ను పడగొట్ట జాలరు అని చెప్పు. బంకర్లు అనేవి ఉన్నాయి. యుద్ధాలు జరిగినప్పుడు దాక్కోటానికి భూమిలో బంకర్లని బాగా మందపుతో ఉన్నటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి కొన్ని గదులు ఉంటాయి. ఆ గదుల్లో వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు, నీరు, అలాగే అవసరాలన్నీ కూడా అందులో దాచబడి ఉంటాయి. ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు? పారిపోయి ఏం చేయలేనప్పుడు ఆ బంకర్లో దాక్కుంటారు. సద్దాం హుసేన్ కూడా ఒక దినాన అమెరికాతో పోరాటం చేస్తూ ఆ బంకర్లో దాక్కుండిపోయాడు. వాడికి 6 నెలల వరకు అందులో ఆహారం కానీ, నీరు కానీ, వసతులు కానీ ఏమి తగ్గకుండా 6 నెలలు ఉంటాయట. 6 నెలల వరకు అందులో ఉండిపోవచ్చు, బయటకు ఎవరు కనపడకుండా. అది ఆ యుద్ధంలో బాంబు వేసినా కానీ అది పగిలిపోదు. యుద్ధంలో బాంబు వేసినా పగిలిపోదట. అలాంటి బలమైన బంకర్లు తయారు చేసుకొని భూమిలో దాచిపెట్టి అందులో దాక్కుంటా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయనే మనకి బలమైన ఆశ్రయమై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు మనకు బలమైన ఆశ్రయము. మనం అందులో ఉంటే క్షేమంగా ఉంటాము. ఆయన మనల్ని అందులో ఉన్నప్పుడు ఆయన క్షేమంతో ఉంచడం మాత్రమే కాదు, కానీ మనల్ని కూడా అలాగే చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని కూడా అలాగే చేస్తానంటున్నాడు. ఇర్మియాని ఇత్తడి ప్రాకారముగా చేశాడు కనుక ఆ ప్రజలు ఇప్పుడు ఏమి చేయలేరు నిన్నని చెప్తున్నాడు. ఒకవేళ కొడితే కొట్టొచ్చేమో, గాయం చేయొచ్చేమో, కానీ నీ ఎదుట వారు నిలబడలేరు. నిన్ను వారు ఏమీ చేయలేరు. నీ ప్రాణాన్ని ఏమి చేయలేరు. వాళ్ళు నీ ప్రాణాన్ని ఏమి చేయలేరని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందువలన మనము కూడా కొన్ని పర్యాయాలు ఎలా ఉంటామంటే, నేనేమి చేయలేను కదా, నేను బలహీనులు కదా, నేను బలంగా చేయగలిగిన కార్యం ఏది లేదు కదా, లేకపోతే నా జీవితంలో నేను అల్పమైనటువంటి వాడిని కదా, మరి ఆ గొప్పవారి ఎదుట నేనేం చేయగలుగుతానంటే ఒక చిన్న మనస్తత్వం అనేది మనలో ఉండిపోతూ ఉంటుంది. అది ఉన్నప్పుడు దేవుని చేత వాడబడే వారంగా ఉండలేము. దేవుని సన్నిధిలో ప్రాకారంగా చేయబడలేము. కారణం ఏంటంటే, నీలో ఉన్న ఆ శక్తిని నువ్వు గుర్తించలేనప్పుడు పిల్లవాడు వచ్చినా కానీ పారిపోతాం. పిల్లవాడు వచ్చినా పారిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్తానంటే, బలహీనలు అనుకుంటాం. మనం బలహీనలు అనుకున్నంతసేపు మనం ఏమి కూడా చేయలేము. మనం బలవంతులు అనుకుంటే కానీ మనం చేయగలుగుతాం. అందుకని దేవుని వాక్యం చెప్తాడు, బలహీనుడు నేను బలవంతుడనే అనుకోవాలి. బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలట. అప్పుడే బలమైనటువంటి కార్యాలు మనం చేయగలిగిన వారంగా ఉంటాం. అప్పుడే దేవుని చేత మనము బలపరచబడే వారంగా ఉంటాం అన్నమాట. బలపరచబడతాము. ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేరని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు, నేను అలాగ చేశాను కాబట్టి నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపలేరు. వారు యుద్ధానికి రావచ్చు కానీ జయింపలేరు. కనుక నిన్ను ఎవడు కూడా జయించకుండా ఉండేటువంటి గొప్ప బలమైనటువంటి వాడిగా నేను చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఇర్మియాని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇర్మియా వంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే మనం పిల్లలమని, లేకపోతే మరి బలహీనులమని, లేకపోతే మనం ఏమీ చేయలేనటువంటి వారమని, మనం చేసినా కానీ అది సఫలం కాదనుకొని మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు గొప్పవాడని మనం గుర్తెరగాలి. దేవుడు బలవంతుడని మనం గుర్తెరగాలి.
ఆయన మరి లోకంలో ఉన్నవానికంటే శక్తివంతుడని మనం గుర్తెరగాలి. శక్తివంతుడని మనం గుర్తెరగాలి. అది గుర్తెరగకపోతే మనం బలహీనులుగానే ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనము బలహీనమే, మనం చేతగాని వారమే, మనము ఏది కూడా జయించలేని వారమే. కానీ మనతో ఉన్నవాడు ఎవరయ్యా అంటే బలవంతుడు. మనతో ఉన్నవాడు ఎవరయ్యా అంటే ప్రాకారాలను పడగొట్టినవాడు. ఎరుకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరుకో ప్రాకారాన్ని ఇశ్రాయేలీయులు పడగొట్టారా? లేదు. ఎవరు పడగొట్టారు? దేవుడు పడగొట్టాడు. ఆ ప్రాకారాలను దేవుడు పడగొట్టాడు. అందుకని ఒక చక్కటి మాట మనకు రాపుతా ఉంటాడు. మనము కలిగినటువంటి యుద్ధోపకరణాలు ఏవయ్యా అంటే శరీర సంబంధమైనవి కాదు. మనం కలిగినటువంటి యుద్ధోపకరణాలు అవి ఆత్మ సంబంధమైనవి. ఏమంటవి? ఏమని చెప్తున్నాడు? ప్రాకారములను పడగొట్టగలిగినటువంటివి అని చెప్తున్నాడు. ప్రాకారాలను పడగొట్టగలిగినటువంటివి అవి మనం కలిగి ఉన్నాము. అది గుర్తెరగాలి. ఇర్మియా పిల్లవాడినయ్యా, నేనేం చేయలేనయ్యా, నేను నీ దగ్గరికి రాలేను ప్రభా, ఈ ప్రజలకి నేను చెప్పలేను నాయనని పారిపోతా ఉంటే దేవుడు పిలుచుకొచ్చి లాక్కొచ్చి చెప్తున్నాడు కదా, నేను నీతో ఉన్నానయ్యా, నువ్వు భయపడొద్దు, నీ ప్రజల దగ్గరికి పంపిస్తున్నాను, వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. ఒకవేళ పట్టుకొని గుంట్లో పడేసారేమో, సంఖ్యలు వేసారేమో, బొండలు వేసారేమో, కొట్టారేమో, బాధ పెట్టారేమో, కానీ అంతకుమించి ఇంకేం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేశాను. కాబట్టి నీవు వారిని జయించేవాడిగా నేను ఏర్పాటు చేశాను. వారు నిన్ను ఏమీ చేయలేరు కనుక నేను నీతో చెప్పినట్లుగా నువ్వు నా మాట విని నువ్వు ముందుకెళ్ళు అని ఇర్మియాతో దేవుడు చెప్పాడు. ఇర్మియా ముందుకెళ్ళినప్పుడు ఆ ఇర్మియాని ఎవరు కూడా ఏమి చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఆయన దేవుని యొక్క బలమైన సాధనంగా వాడబడ్డాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎవరమంటే జీవం గల దేవుని యొక్క పిల్లలమని మనం గుర్తెరగాలి. దేవుడే చెప్పాడు, ఇదిగో మీరు దైవపుత్రులని నేనే మీతో చెప్తున్నానని చెప్తున్నాడు. ఎవరమాట? మనము దైవపుత్రులమే, దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలం కాబట్టి, దేవుని పుత్రులం కాబట్టి అది గుర్తెరిగి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగినట్లయితే ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు మనను ఇత్తడి ప్రాకారముగా చేశాడు. ఆ ఇత్తడి ప్రాకారాలు అనేవి ఎవరి వల్ల కూడా పడగొట్టడానికి సాధ్యమయ్యేవి కావు. దేవుని పిల్లలు అంత బలవంతులు అని చెప్తున్నారు. కనుక మనము కూడా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది ఎదురొచ్చినప్పటికీ ఆ సంగతులన్నీ కూడా మనం మర్చిపోయి బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మనల్ని బలపరిచి మన జీవితాల్లో మనల్ని ఎప్పుడు కూడా అత్యధికమైన స్థితిలో ఉంచేవాడన్న వాస్తవాన్ని మనం ఎరిగిన వారమై దేవుని సన్నిధిలో ఆయన మాట ప్రకారంగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు ఇర్మియాతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు, నేను మీతో ఉన్నాను, మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆ ప్రభు. కనుక ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడకుండా మనం ముందుకు సాగాలి. అలాగ సాగటానికి కావలసినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచేటట్లుగా మనల్ని కూడా ఇర్మియాలాగా ఇత్తడి ప్రాకారంగా చేసి ఆయన సన్నిధిలో మన ఎదుట ఎవడు కూడా నిలబడకుండా మనము జయించి ఆయన పిల్లలంగా మనం జీవించడానికి దేవుడు కృప అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.